తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక దర్శకుడికి సినిమా ఎంత ఇంపార్టెంట్, ఆ సినిమా రిలీజ్ అవ్వటానికి తను పడేటువంటి కష్టం, నిజంగా సినిమా బయటకు వెళితే సో ఆ మూవీ ఆడుతుందా లేదా, బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ వస్తుందా లేదా, పెట్టిన దానికన్నా అలాగే ఆ సినిమా పండుతుందా లేనటువంటి అనేకమైనటువంటి క్వశ్చన్స్ ఆ దర్శకుడికి మైండ్లో నిజంగా మూవీ రిలీజ్ అయ్యి దాని వెనక ఉండేటువంటి సో ఆ కష్టాన్ని తలుచుకుంటూ కూడా ప్రతిరోజు అదొక తెలియని భయం ఏర్పడుతూ ఉంటుంది. ఆ మూవీ ఎంత పెద్ద హీరోతో చేసినప్పటికీ డెఫినెట్గా ఆ దర్శకుడికి మాత్రం ఆ మూవీ గురించి ఉన్నటువంటి ఏదైతే జనాల్లోకి వెళ్ళేటువంటి విధానం ఉంటుందో ఏ విధంగా అని చెప్పి ఆ కథ గురించి చాలా వరకు కూడా భయపడుతూనే ఉంటూ ఉంటారు. సో ఇలాంటి క్రమంలో ఏదైతే మన తమిళనాడు ముఖ్యమంత్రి అయినటువంటి దళపతి విజయ్ గురించి మనందరికీ తెలిసిందే. తన కుమారుడు ఎవరైతే సంజయ్ ఉన్నారో దర్శకుడుగా తెరకెక్కిస్తున్నటువంటి సినిమా సిగ్మా. సో ఈ మూవీ ఈ మంత్ అంటే జూలై 31st కి రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ ఆ మూవీని ఆగస్ట్కి పోస్ట్ పోన్ చేసుకుంటున్నట్టు కూడా వార్తలు అయితే బయటకు వచ్చడం జరిగింది. అసలు ఎందుకనంటే ఆయన మూవీ గురించి ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం, సో ఆయన తెరకెక్కిస్తున్నటువంటి సిగ్మా మూవీ గురించి నిజంగా చాలా వరకు ఆయన బయట మాట్లాడటం కూడా జరిగింది. సో ఈ మూవీ తనకు ఒక ప్రత్యేకమని, తన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ అని కూడా కొన్ని ప్రెస్ మీట్స్ లో చెప్పడం కూడా జరిగింది. ఇదే క్రమంలో చూసుకుంటే ఏదైతే మన దళపతి సీఎం సార్ ఉన్నారో సో ఆయన తీసినటువంటి జననాయకన్ అనేటువంటి మూవీ 24th జూలైకి విడుదల కానుంది. అయితే తండ్రి కోసం మూవీని ఆగస్ట్కి పోస్ట్ పోన్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకనంటే మూవీకి సంబంధించినంత వరకు రెండు మూవీస్, పెద్ద మూవీస్ ఒకటేసారి కనుక థియేటర్లోకి వెళ్ళాయంటే, అంటే 1 వీక్ రిలేటబుల్ ఈ గ్యాప్లో వెళ్ళాయంటే డెఫినెట్గా అయితే అది, లేదు అంటే ఇది. ఈ రెండు మూవీస్లో కన్ఫ్యూజింగ్ అవుతూ ఉంటారు. అలాగే ఇద్దరు కూడా కొంచెం పెద్ద హీరోస్ కావడం, అలాగే విజయ్ దళపతి మూవీ కూడా ఎన్నో భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం, సో దానికి సంబంధించిన దర్శకుడుగా వహించినటువంటి సంజయ్ ఈ సిగ్మా మూవీ కూడా సో ఇంకా హైప్ అవ్వడం. సో దీనికి సంబంధించినంత వరకు రెండు విధాలుగా కూడా అటు కొడుకు ఇటు తండ్రి అంటే ఎవరిని యాక్సెప్ట్ చేయాలి, అసలు ఎవరు మూవీ చూడాలి, రెండు మూవీ చూసిన క్రమంలో ఏది బాగుంటే దానికి వెళ్తుంటారు. అలా అని చెప్పి మనం దేన్ని కూడా అంటే తక్కువ చేసి చూడటం అని కాదు, కానీ సో ఏదైనా సరే మూవీకి మధ్య కొంచెం గ్యాప్ అనేది ఉండాలి. ఈ పరిణామంలోనే 24th కేమో తండ్రి నటించినటువంటి మూవీ రిలీజ్ కాబోతుంది, 31st కేమో దర్శకుడుగా వహించినటువంటి సంజయ్ మూవీ తెర మీదకి రాబోతుంది. సో ఈ క్రమంలోనే తండ్రి కోసం తండ్రికి లైన్ క్లియర్ అవ్వాలి అని చెప్పి సంజయ్ తీసుకున్నటువంటి నిర్ణయంగా నిజంగా సో ప్రకటించినటువంటి ఈ యొక్క లైన్ ఏదైతే ఉందో నిజంగా చాలా వరకు అందరిని కూడా ఆకట్టుకున్నటువంటి విషయం. సో దీని పరంగా కూడా నిజంగానే ఆగస్టులోని ఈ మూవీని మళ్ళీ రిలీజ్ చేయబోతున్నాం ఏదైతే సిగ్మా మూవీ ఉందో. సో ఇప్పటి వరకు చూసుకుంటే సీఎం గా మనకి తమిళనాడుకి ఉన్నటువంటి విజయ్ ఇక మీదట మూవీస్ చేయకూడదు. ఎందుకనంటే ఆయన ఒక పదవి పరంగా ఇలాంటి మూవీస్కి ఈ బ్యాక్గ్రౌండ్కి రాకూడదు. ఇదే క్రమంలో ఏదైతే ప్రముఖ నిర్మాత కేజీఎం తమిళన్ కుమార్ సో సంజయ్ని కూడా తన యొక్క బ్యానర్ పైన కాలీవుడ్ పైన నటించడానికి కూడా సో ఆయనకి ఫస్ట్ అవకాశం అనేది ఈయన నుంచి రాబోతుంది. ఎందుకంటే తండ్రి సీఎం గా పదవి చేపట్టిన తర్వాత నుంచి ఇక మిగతా మూవీస్ చేయబోరు కాబట్టి కొడుకుని ఈ కోణంలో తీసుకురావాలనేటువంటి ఏదైతే కేజీఎం ఇచ్చినటువంటి ప్రకటన నిజంగా ఇప్పుడు ఒక హాట్ టాపిక్ గా మారింది. అంటే మొదటిగా ఆయన యొక్క మూవీ నిర్మిస్తున్నటువంటి నిర్మాణంలో ఈయన నటించబోతున్నాడు అన్నట్టు. సో బట్ దర్శకుడుగా ఈయన సిగ్మా మూవీకి సంబంధించినంత వరకు ఆయన పెట్టుకున్నటువంటి ఆశలు ఏవైతే ఉన్నాయో తనకి తన లైఫ్లోనే ఈ సిగ్మా మూవీ అనేది కూడా చాలా ప్రత్యేకం అని చెప్పి సో ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఈ రోజు ఎందుకు బ్యాక్ స్టెప్ వేశారు, ఎందుకు ఆగస్టు వరకు వెళ్ళింది అని అంటే సో అది ఓన్లీ వన్ రీజన్, తండ్రి యొక్క మూవీ విజయ్ దళపతి తీస్తున్నటువంటి మూవీ 24th జూలైకి మన థియేటర్స్లో రానుంది కాబట్టి దీనికి సంబంధించినంత వరకు కూడా సో తండ్రి యొక్క మూవీ కోసమే లైన్ క్లియర్ చేయడానికి సంజయ్ మూవీని ఏదైతే ఆగస్ట్లో రిలీజ్ చేయాలని చెప్పినట్టు తెలుస్తోంది. సో ఏదేమైనప్పటికీ దళపతి యొక్క ఏదైతే ఈ పొలిటికల్గా వెళ్ళాలి అనుకున్నటువంటి వే ఉందో క్రిస్టల్ క్లియర్గా నిజంగా ఫస్ట్ అటెంప్ట్లోనే బిగ్ సక్సెస్ తోటి అందరి జనాల్లోకి ఆదరణ పొంది అలాగే అభిమానుల్ని ఎంతో మందిని సంపాదించుకొని తను చేస్తున్నటువంటి కర్తవ్యాలు కూడా చాలా క్లియర్గా చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. నిజంగా
ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉంటాయా, సో ఈ విధంగా జనాలకు మంచి చేస్తారా అనేటువంటి క్రమంలో కూడా ఆయన యొక్క కర్తవ్యాలు అన్ని కూడా నెరవేరుస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో కొడుకు కూడా తీస్తున్నటువంటి ఈ దర్శకుడిగా రాణిస్తున్నటువంటి క్రమంలో హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఎందుకనంటే తండ్రి బ్రేక్ తీసుకుంటున్నాడు కాబట్టి కొడుకు ఈ రంగంలో రాబోతున్నాడు అనే విషయాలు కూడా కోలీవుడ్ లో చాలా హాట్ టాపిక్ గా మారాయి. మరి చూడాలి నిజంగానే సంజయ్ దర్శకుడి నుంచి హీరోగా రాబోతున్నాడా. సో ఇదైతే ఇప్పుడు 2 మూవీస్ కి సంబంధించినంత వరకు క్లియర్ గా మనకి లైన్ క్లియర్ చేయాలి అనే సంజయ్ ఆగస్ట్ లో మూవీ పెట్టుకున్నాడా. సో ఇదన్నీ కూడా తెలియాల్సి ఉంది ఇక మీదట. సో అంటే అధికారికంగా ఆల్రెడీ ప్రకటించేస్తారు, ఆగస్ట్ లో సినిమా వస్తుంది. అలాగే జననాయక్ ఏమో ఈ జూలై 24th కి రిలీజ్ కానుంది. సో మరి మీరు కూడా మూవీస్ చూడండి. అలాగే మరి సంజయ్ ని హీరోగా మీరు చూడాలి అనుకుంటున్నారా, తండ్రికి తగ్గట్టే యాక్టర్ గా ఉంటాడా లేదా అనేది కూడా మస్ట్ అండ్ షుడ్ గా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ అందరి ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి ఆ ఛానల్.